తల్లికి ఉత్తమ కుమారుడుగా పుట్టినటువంటి తార్క్షుడనే పేరు కలిగిన గరుత్మంతుడు తల్లికిన్ ప్రీతియు సంగుచున్నెగసే, తల్లి చాలా సంతోషించే విధంగా ఒక్కసారి అమ్మా నాకు మూల కారణం చెప్పావు, అమృతాన్ని తీసుకొస్తాను, నాగులకు ఇస్తాను, నిన్ను దాస్య విముక్తులను చేస్తాను, ఈ క్షణమే బయలుదేరుతున్నాను, మంచి పనికి ముహూర్తంతో పని లేదు, చెడ్డ పనికి ముహూర్తం వల్ల ఉపయోగం లేదు. చెడ్డ పని చేసేవాడు ముహూర్తం చూడడు, మంచి పని అయితే ముహూర్తం అవసరం లేదు. అందుకని ఇది మంచి పని, దీనికి ముహూర్తంతో పని ఏమీ లేదమ్మా, నేను బయలుదేరుతున్నాను అని భీమజవంబున అభ్రవీధికిన్, భయంకరమైన వేగంతో జీవులెవరూ తట్టుకోలేని వేగంతో ఆకాశ వీధికి ఎగిరాడు. ఆయన ఎగిరినప్పుడు ఆ అమృతం ఎక్కడుందండి, స్వర్గలోకంలో ఉంది కదా, దాన్ని తేవడం కోసం వెళ్ళాలి అంటే అంత వేగంతో వెళ్ళాలంటే దానికి తగిన బలం కావాలంటే శుభ్రంగా తినాలి. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమేగతి బాగుపడునోయ్ అన్నాడు గురజాడ గారు పాపం.